సార్ అంటే మీరు బేసిక్‌గా మీరు వేణుస్వామి గారంటే మీ ఆస్థాన డైరెక్టర్. మీతోటే శైలి అవుతూ వస్తున్నారు. ఈ ఈ స్క్రిప్ట్ కేవలం అంటే నితిన్ కోసం చేశారా? దీని ముందు ఏమైనా అసలు వేరే ఆప్షన్స్ కూడా డిస్కస్ చేశారా? నో మొన్న ఆల్రెడీ డైరెక్టర్ చెప్పాడు కదా, ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరికి వెళ్ళింది కథ. ఆ! తర్వాత నితిన్ దగ్గరికి వెళ్ళింది. అలా సో వెళ్ళిన నాని కూడా ఉన్నారా? ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళడానికి రీజన్ అది. అంటే ఈ సినిమా బడ్జెట్ కోరుకుంటుంది. అదే. బడ్జెట్ కోరుకుంటున్నప్పుడు డైరెక్టర్కి ఏముంటుంది, అమ్మ ఇప్పుడు నేను రాజుగారిని కన్విన్స్ చేయాలి ఈ బడ్జెట్లో, నేను అనుకుంటున్నట్టు ఈ సినిమా విజువల్గా రావాలి. ఎందుకంటే చాలా విఎఫ్ఎక్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. చాలా ఆల్మోస్ట్ 150 డేస్ షూటింగ్ డేస్ చేశాము ఈ సినిమాకి. అంటే డైరెక్టర్ ప్రతి ఒక్క డీటెయిల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పాడు, సార్ ఈ సినిమా నాకు ఫ్రీడమ్ కావాలి, ఈ సినిమాని నేను ఇలా తీద్దాం అనుకుంటున్నాను, సో ఈ సినిమా నాకు ఫ్రీడమ్ ఇవ్వండి. ఎందుకంటే ఎంసీఏ చేశాము, వకీల్ సాబ్ చేశాము. అంటే మిగతా సినిమా ఫ్రీడమ్ ఎవరండి? కాదు ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఎంసీఏ వేసుకున్న బడ్జెట్లోనే సినిమా చేశాడు. వకీల్ సాబ్ కోవిడ్లో 1 ఇయర్ సినిమా హోల్డ్ అయినా అనుకున్న బడ్జెట్లో సినిమా కంప్లీట్ చేశాడు డైరెక్టర్. 2 సూపర్ హిట్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాని ఇలా చూస్తున్నానని అదర్ హీరోస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్లారిటీగా ఉన్నాడు. సో దాంతో అదర్ టెక్నికల్గా కుదరలేదు. నితిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బడ్జెట్ దగ్గర నో కాంప్రమైజ్. నితిన్ కూడా చెప్పింది అదే, మార్కెట్ ఒకలాగుంది, సిచ్యువేషన్స్ మారిపోతూ ఉన్నాయి, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఈ సినిమాని ఇలాగే మేకింగ్ చేయాలి, అప్పుడే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఈ రోజున్న సిచ్యువేషన్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదనుకో సినిమా మ్యాజిక్ జరగదు. సో దానికోసమే ఫైట్ చేస్తున్నాం. తమ్ముడు డెఫినెట్గా ఆడియన్స్కి వెరీ గుడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నాన్నగారి దగ్గరికి వెళ్ళేదే కదా అప్పుడు? ఫస్ట్ నానికి చెప్పాం. ఎందుకంటే మీరు అప్పట్లో ఒక మాట కూడా వచ్చింది, దానికి ఒక సీక్వెల్ లాగా ఉంటుంది ఇది, అక్కడ వదిన మరిది వదినకి ఘాట్గా ఉండడం, ఇది కూడా అలా ఉంటుంది. అలాగే అనుకున్నాం. మరి నాన్న ఎందుకు చేయట్లే? సో నానికి అప్పుడున్న కమిట్మెంట్లకి డైరెక్టర్ ఇంకొక వెయిట్ చేయమని చెప్పాడు. సో న్యాచురల్గా ఇప్పుడు నాని లైనప్ నానికి ఉంది. సో డైరెక్టర్లకు ఎలా ఉంటుంది, స్వామి ఆల్రెడీ వకీల్ సాబ్ అయిన తర్వాత 1.5 year కోవిడ్ వల్ల దానివల్ల డిలే అయింది. నాకు ఐకాన్ అనుకున్నాం, ఐకాన్ డిలే అయింది. పుష్ప రావడం వల్ల ఐకాన్ వెనకకి వెళ్ళింది. పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు డైరెక్టర్ని ఇటు తీసుకొచ్చేసాం. తమ్ముడు స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇటు వచ్చాడు. సో ఇదన్నీ సైకిల్. మరి సాధారణంగా మరి పెద్ద హీరోలు అడిగితే మరి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా వాళ్ళ ఇండస్ట్రీలో. అంటే వెయిట్ చేస్తారండి. ఇప్పుడు అదేగా చెప్పింది, తనకు ఐకాన్ అనేది ఒకటి మధ్యలో రావాల్సింది డిలే అయింది. డిలేతో ఈ డిలే కలిపి పుష్పతో న్యాచురల్గా అల్లు అర్జున్ పుష్ప 1 తర్వాత తన సీక్వెల్కి వెళ్ళాలి, పుష్ప 2 అన్నాడు. సో పుష్ప 2 అంటే మళ్ళీ నాని గారి గురించి ఇంకొక 1 year నేను వెయిట్ చేస్తే టైం అయిపోద్ది, ఏ హీరోని ఇచ్చినా నేను చేస్తానని అప్పుడు నితిన్ దగ్గరికి వెళ్ళాలి. నానికి చెప్పే వెళ్ళాం, నానికి కూడా క్లారిటీ.